హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 48. వినయ్ వెళ్ళాక నైట్ అందరూ భోజనం చేసి కూర్చున్నారు. సంజన అక్కీకి అన్నం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని, అక్కీకి వాటర్ తాగించాక తన కొంగుతో మూతి తుడుస్తూ సింధు దగ్గరికి వెళ్ళి, సింధు, ఇవాళ అక్కీని నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంది. అలాగే వదినా, తీసుకెళ్ళు అంది సింధు. అలాగే సింధు అంటూ అక్కి బాయ్ చెప్పు మమ్మీకి అని గుడ్ నైట్ అందరికీ అని అక్కి మనం వెళ్దామా రూమ్కి పద అంటూ వాడిని ముద్దు చేస్తూ రూమ్కి తీసుకెళ్తుంది. వీడు మా దగ్గర కూడా సరిగ్గా ఉండడు. సంజన దగ్గర బానే ఉంటున్నాడు కదా సింధు అన్నారు విమల గారు. అవునమ్మా, వాడికి బాగా అలవాటు వదిన. అక్కడ ఎక్కువగా వదినే చూసుకునేది అక్కిని. ఒక్కోసారి వదిన వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాడు. చాలా బాగా చూసుకుంటుంది వాడిని వదిన అని అంది సింధు. అవును సింధు, కల్మషం లేని పిల్ల. పాపం ఇలాంటి అమ్మాయికి దేవుడు తల్లిదండ్రులని దూరం చేశాడు. తనని చూస్తేనే తెలుస్తుంది ఎంత గారంగా పెరిగిందని. కానీ ఒంటరి అయిపోయి ఎవరు ఏమని అనుకుంటారు అని మన అర్జున్ని చేసుకోవడానికి వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు వాడే తన లోకం అయిపోయాడు. ఇప్పుడు తన మొహంలో నిజమైన సంతోషం చూస్తున్నాను. నా ఇంటి కోడలు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ ఇంట్లో తిరుగుతూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అన్నారు విమల గారు. అలాగే ఉంటుందమ్మా అంది సింధు కూడా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బాలాజీ గారు, అర్జున్ వీళ్ళ దగ్గరికి వస్తారు ఆఫీస్ రూమ్ నుండి. అక్కి ఎక్కడ్రా సింధు అన్నారు బాలాజీ గారు. వాడు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడు నాన్న. ఓ అలాగే తల్లి. గుడ్ నైట్ రా, ఇక నువ్వు కూడా పడుకో తల్లి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయారు బాలాజీ గారు. సరే నాన్న, గుడ్ నైట్ నాన్న, అమ్మ, అన్నయ్య గుడ్ నైట్ అని సింధు కూడా పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళింది వాళ్ళందరికీ చెప్పేసి. ఇక అర్జున్ కూడా ఓకే అమ్మా, నువ్వు కూడా వెళ్ళి పడుకో అన్నాడు. నేను వెళ్తే గాని నువ్వు ఒక నిమిషం ఉండరా అని కిచెన్లోకి వెళ్ళి అక్కీ కోసం మిల్క్ బాటిల్ ఫిల్ చేసి తీసుకువచ్చి అర్జున్కి ఇస్తారు విమలా గారు. అక్కి నైట్ లేస్తే తాగించు, ఇప్పుడే తిన్నాడు గాని నైట్ ఆకలికి లేస్తాడేమో అన్నారు. సరే అమ్మా, గుడ్ నైట్ అని అర్జున్ కూడా రూమ్కి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళేసరికి సంజన అక్కి కలిసి బెడ్పై బొమ్మలన్నీ పేర్చి ఆడుతున్నారు. వాళ్ళని చూసి చిన్నగా స్మైల్ చేసి డోర్ లాక్ చేసి వచ్చి మిల్క్ బాటిల్ టేబుల్పై పెట్టి, ఈ టాయ్స్ అన్నీ బెడ్పై పెడితే ఎక్కడ పడుకుంటారు అన్నాడు అర్జున్ బెడ్పై కూర్చుంటూ. అక్కి అర్జున్ని చూడగానే మామ అనుకుంటూ వచ్చి అర్జున్ మీదికి ఎక్కి కూర్చున్నాడు. ఏం చేస్తున్నావురా అక్కి? అత్త, బొమ్మలు అంటూ సంజనని వాడు సంజన ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్న బొమ్మల్ని చూపిస్తున్నాడు. అత్త, నువ్వు బొమ్మలతో ఆడుకుంటున్నారా అన్నాడు అర్జున్. అవును అన్నట్టు వాడి తలని నిలువుగా ఊపాడు. సరే ఇవాల్టికి చాలు, ఇక పడుకో సరేనా అని వాడిని పడుకోబెట్టి జో కొడతాడు అర్జున్. వాళ్ళని చూస్తూ సంజన బొమ్మలన్నీ పక్కన పెట్టి వస్తుంది. అర్జున్ అక్కీ పక్కన పడుకొని ఉంటే సంజన అక్కీకి ఇంకో సైడ్ పడుకొని తను కూడా అర్జున్ మీద చేయి వేసి మెల్లిగా అర్జున్ గారు అని పిలుస్తుంది. అర్జున్ సంజన మాటలు విని "హ్మ్" అన్నాడు. అబ్బా అర్జున్ గారు, నా వైపు చూడండి. ఏంటే అంటూ అక్కీ పడుకున్నాడో లేదో చెక్ చేసి వాడు నిద్రపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఏంటి చెప్పవే అన్నాడు. మరి నాకు కూడా బాబు కావాలి. రోజు వాడు కూడా ఇలాగే మన ఇద్దరి మధ్యన పడుకుంటాడు కదా. నేను వాడు రోజు ఆడుకుంటాం. మీరు ఎలాగో ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్ అంటూ నన్ను పట్టించుకోవడం లేదు కదా. మనకి బాబు కావాలి అర్జున్ గారు అంటుంది క్యూట్గా. నీకిప్పుడు పిల్లల మీదకి గాలెందుకు మళ్ళిందే? మనకి పెళ్ళయ్యి ఇంకా 6 మంత్స్‌నే కదా అన్నాడు అర్జున్. హా! ఎందుకంటారేంటి? మనకి పిల్లలు కావాలి కదా. కావాలి కరెక్టే, కానీ ఇంత సడన్‌గా ఏంటి అని. ఏమో నాకు కావాలి అనిపిస్తుంది. ఇవ్వండి అంటుంది సంజన బుంగమూతి పెట్టి. అర్జున్ హ్యాపీగా స్మైల్ చేస్తూ అరే ఇవ్వమంటే నా పని నేను చేస్తున్నాను కదా. అది ఎప్పుడొస్తుందో నాకెలా తెలుస్తుంది బంగారం అంటూ అక్కీ మీద నుండే సంజన బుగ్గలు లాగుతాడు. అంతేనా? హ్మ్. అంతే బంగారం. నువ్వు గట్టిగా నాకు కోఆపరేట్ చేశావనుకో, నువ్వు కోరుకున్నది త్వరగా నెరవేరుతుంది. సరేనా? అంటూ అయినా ఏంటే బాబు అంటున్నావు? నాకు ముందు పాప కావాలి అన్నాడు అర్జున్. ఆ! నాకు బాబు కావాలి అర్జున్ గారు. లేదు, ముందు పాపనే.
ఆ! నాకు బాబు కావాలి చెప్తున్నా అంటూ అర్జున్‌కి వేలు చూపిస్తూ నాకు అచ్చు మీలాగే ఉండే చిన్ని బాబు కావాలి అంటుంది సంజన. ఓయ్! అలాంటివేమైనా ఉంటే పాప తర్వాతేనే. ఆహా! లేదు బాబు తర్వాతే పాప అర్జున్ గారు. నీ మొహం ముందు పాపనే. ఆ! నాకు బాబే కావాలి. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అర్జున్‌కి వెన్ను చూపిస్తూ అటు తిరిగి పడుకుంది సంజన. నీ యంకమ్మ అంటూ సంజనని ఏదైనా అనేసరికి వీళ్ళిద్దరి పాప, బాబు గొడవకి అక్కి డిస్టర్బ్ అయ్యి కదిలాడు. అర్జున్ అక్కిని మళ్ళీ ఎత్తుకొని భుజంపై వేసుకొని కాసేపు జోకొట్టి మళ్ళీ బెడ్‌పై పడుకోబెడతాడు. వాడిని పడుకోబెట్టి సంజనని చూశాడు అర్జున్. ఆమె నిద్రపోతున్నట్టు ఆమె తీసుకునే ఊపిరి కదలికలు తెలియజేస్తూ ఉంటే ఆమె తలపైన చేయి వేసి నిమురుతూ నువ్వే ఇంకా చిన్న పిల్లలాగా ఉన్నావు. నీకు అప్పుడే పిల్లలు కావాలే బంగారం. మళ్ళీ బాబే కావాలి అని నాతో గొడవ ఒకటి అంటూ నాకు కూడా నిన్నలా చూడాలనుందే. మన బిడ్డ నీ కడుపులో పెరుగుతూ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వలా కడుపుతో ఉండి నా ముందు తిరుగుతూ ఉంటే నిన్ను నా కళ్ళ నిండా నింపుకోవాలి అని ఉందే. ఆ టైం త్వరగా రావాలి అని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సంజు. నీ కోరిక త్వరగా నెరవేరాలి అని సంజన నుదుటి మీద ముద్దు పెడతాడు. అలాగే అక్కి పైనుండి సంజన మీదకి చేయి వేసి హాయిగా నిద్రపోయాడు అర్జున్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.